అలా నేను సిఎస్లో దావోస్ వైపు అందరూ చూశారు. ఏ రాష్ట్రం ఎన్ని పెట్టుబడులు తీసుకురాగలిగింది అనే దాని మీద. ఏపీ బ్రాండ్ అని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, తెలంగాణ రైజింగ్ అని రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య అసలు ఏం జరిగింది దావోస్ కేంద్రంగా అనే దాని మీద చర్చ జరుగుతుంది. అసలు ఫండ్స్ రాకపోవడానికి ఆంధ్రప్రదేశ్కి లేదా ఎంఓఏలు కుదరకపోవడానికి ఏంటి అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సువేర గారు విశ్లేషకులు, రాజకీయంగా అలాగే సామాజిక పరంగా ఉండేటువంటి అంశాల మీద విశ్లేషిస్తూ ఉంటారు. మన దగ్గర ఉన్నారు, ఇంటరాక్ట్ అవుతుంది. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ని ఎవరు బాగు చేయలేరేమో అనిపిస్తుంది. దావోస్ మొత్తం అయిపోయి వచ్చిన తర్వాత పేపర్లో చూసిన న్యూస్ని బట్టి మీకేమనిపిస్తుంది? అంటే అంత నిరాశపడిపోవాల్సిన అవసరం అయితే ఏమి లేదండి. ఇట్ ఈస్ టూ ఎర్లీ. కొన్ని జరగడానికి గతంలో జరిగినాయి. పాల పొంగులాగా వచ్చిన పొంగుని ఒక్కసారిగా వైసీపీ అనే విషయం చుక్కలు పడి మొత్తం రాష్ట్రం రకంగా అయిపోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చి మళ్ళీ పెట్టుబడులు పెట్టడానికి రావాలంటే కొన్ని చేదు అనుభవాలు గతంలో జరిగినాయి. ఇండస్ట్రియలిస్టులు అందరినీ బెదిరించడం, బయటికి పంపించేయడం అనేది జరిగింది 2019-24 మధ్యలో. వాళ్ళకు కూడా ఫెడరేషన్స్, అసోసియేషన్స్ ఉంటాయి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకు అందరికీ. ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీలు కూడా భారతదేశం గురించి, భారతదేశంలో రాష్ట్రాల గురించి, మ్యాన్ పవర్ ఎక్కడ ఉంది, అక్కడ ఉండే పరిస్థితులు, పాలకుల గురించి, రాజకీయ పార్టీల గురించి కూడా సమగ్రమైన అవగాహన ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు అవన్నీ చూసుకుని ఎక్కడ ఫ్రెండ్లీ గవర్నమెంట్, ఎక్కడ మనకు మ్యాన్ పవర్ దొరుకుతుంది అనే దాని మీద వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మనకేంటంటే, మీరు ఎవరో కొంతమంది దాన్ని ఆక్షేపించవచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా తెలిసిన వాళ్ళు అందరూ ఒప్పుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ హైదరాబాద్ ఇంత బ్రాండ్ బిల్డింగ్ జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి మూలాన. ఆయన వేసిన బీజాలు తర్వాత బాగా వృక్షాల్లాగా మారి వాళ్ళ హైదరాబాదు చాలా గొప్ప స్థితికి వచ్చింది. ప్రపంచ పటంలో హైదరాబాద్ని ఒక బ్రాండ్ ఇమేజ్ని బిల్డ్ చేసింది ఆయన. తర్వాత ఇప్పుడు మళ్ళీ అమరావతి ని ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకునే ప్రయత్నాలు 14-19 మధ్య ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని, ఎన్నో ఆయనలో అవరోధాలను ఎదుర్కొన్నారు ఆయన. రాజకీయంగా రకరకాలుగా అవమానాలు కూడా గురవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో కొత్త రాష్ట్రానికి రాజధాని ఎక్కడ నిర్ణయం, తర్వాత ల్యాండ్ పూలింగ్ జరగటంలో కొంత జాప్యం జరగటం, ఇక్కడ నోటు ఓటు అనే ఒక అక్రమమైన, అన్యాయమైన, ఉద్దేశపూర్వకమైన కేసుల్లో ఆయన్ని అల్లరి చేయడం, అవమానం చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ తట్టుకుని వచ్చి అక్కడ అమరావతిలో ఉండి మళ్ళీ ఆ విశాఖపట్నంలో పెట్టుబడులదారులందరినీ పిలిచి ఇన్వెస్టర్ సమ్మిట్ అని పెట్టి, ఇది హైదరాబాద్కి సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది, గతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇది అయితే ఇక్కడ డెస్టినేషన్, కొత్త డెస్టినేషన్ అని చెప్పుకునే ప్రయత్నాల్లో చాలా వరకు ముందుకెళ్ళి కియా లాంటి గొప్ప పరిశ్రమను తీసుకురావడం, హెచ్సిఎల్ లాంటి మన ఐటీలో ఒక పెద్ద దిగ్గజం లాంటి కంపెనీని తీసుకురావడం, ఎల్ఎన్టీ ఇలాంటివి కూడా వచ్చినాయి. అక్కడ విశాఖపట్నంలో మంచి కంపెనీలు వచ్చినాయి. వచ్చిన అన్నీ బాగా ఒక వేగవంతం అవుతున్న దశలో ఎన్నికలు రావటం. ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని మనం వాస్తవాలు మాట్లాడుకుంటే, ఆ రాష్ట్రాన్ని బిల్డ్ చేసే క్రమంలో ఆయన రాజకీయాన్ని మర్చిపోయారు. తన రాజకీయ పార్టీని, ప్రజల్లో వస్తున్న ఒత్తిడిని, శత్రుపక్షాన్ని ఆయన అంచనా వేయటంలో ఫెయిల్ అయ్యారు. తర్వాత ప్రజల్లో కూడా ఏదో తెలియని ఒక అజ్ఞానంతో కూడిన వ్యామోహం వైసీపీ మీద ఏర్పడటం, ఒకసారి చూద్దామనే ఒక పిచ్చి కాన్సెప్ట్తో రావటం, ఇక మ్యాండేటు వ్యతిరేకంగా ఇవ్వటం. వాళ్ళకి ఈ విజ్ఞత లేదు ప్రజలకి, ఈ రాష్ట్రం ఈ రకంగా ఉంది, రేపు పొద్దున అటువంటి రాక్షసులు వస్తే ఏమవుతారు అనేది ఇంగిత జ్ఞానం. కానీ ఆయన ఏమనుకున్నారు, నేనేం బాగా చేశాను, 80% ప్రజలు నాతో ఊహించుకున్నారు. అది తప్పది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మరి హైదరాబాద్ అంత చేస్తే హైదరాబాద్లో ఆయన గెలిపించలా. ప్రజలు కృతజ్ఞులు. వాళ్ళకి తాత్కాలికంగా ఆ రోజుకి ఏం కావాలో అంతే చూసుకుంటారు తప్పించి, దీర్ఘకాలికంగా మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్రం ఎట్టా ఉండాలి, మన నాయకులు ఎట్టా ఉంటే బాగుంటుంది అనే దీర్ఘదృష్టి మన ప్రజల్లో ఉండదండి. ఈ మాట అంటే చాలామందికి జీర్ణించుకోలేరు, కానీ ప్రజలు ఓవరాల్ బ్రాడ్ మైండ్గా చూస్తే కృతజ్ఞులు. అంటే అవసరం తీరినాక పీకలు కోసేసే రకం వీళ్ళు. కానీ మన కాన్సెప్ట్లోనే, హ్యూమన్ సైకాలజీలోనే కోళ్ళను పెంచుకుంటారు ఇళ్లలో, మేకల్ని
పండుగ వస్తే కోసేసుకుంటారు నిర్దాక్షిణ్యంగా. అయ్యో మనం పెంచుకున్నాం కదా అనే ఇది కూడా మమకారం కూడా ఉండదు. అటువంటి నిజమే. ఎందుకంటే నాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు ఎక్కడ గెలిచినా గెలవకపోయినా 2019 ఎన్నికల్లో కృష్ణా గుంటూరులో గెలవాలి కదా సీట్లు. మరి ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో మనం తెలుగుదేశం గెలవాలి కదా. మరి గెలిచింది హైదరాబాద్ అంతా డెవలప్ చేస్తే. ఈ రెండు మనకి బెంచ్ మార్కులు. చంద్రబాబు గారికి అప్పటికే హైదరాబాద్లో ఒక అనుభవం ఉంది. మరి దాన్ని అర్థం చేసుకుని ఉండాల్సింది. ఒక ప్రపంచ పటంలో ఎక్కడా లేనంత గొప్ప డిజైన్ చేసిన నగరంగా అమరావతిని తయారు చేద్దామని కలలు కంటే అక్కడ జనాలకు బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎవరన్నా మరి కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు అట్లా తీర్పిస్తారా? పోనీ ఎవరో దూరంగా ఉన్నాళ్ళు, శ్రీకాకుళంలో ఉన్నాళ్ళు, రాయలసీమలో ఉన్నాళ్ళు, ఏదన్నా దూరంగా ఉండటం మూలన మాకు రాలేదని ఆవేశంతో అన్నారని అనుకోవచ్చు. పోనీ తీసుకొచ్చిన ప్రత్యామ్నాయం ఏమైనా గొప్ప ప్రత్యామ్నాయం అంటే ఒక అరాచకం, ఒక దుర్మార్గం, ఒక సంఘ వ్యతిరేకమైన ప్రత్యామ్నాయాన్ని అనుకున్నారు. అతను ఏమన్నా తెలియనాడా అంటే గతంలో 2004, 2009 మధ్య తను ఏంటనేది జనాలందరికీ తెలుసు. 1,00,000 కోట్లు దోషేసుకుని వ్యవస్థలను విధ్వంసం చేసిన కుటుంబం నుంచి ఆ వారసుడిగా మరి బాబాయిని చంపాడు అనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నో అరాచకం, అసాంఘికమైన వ్యక్తిత్వం కలిగినాడు అనేది అందరికీ తెలిసి కూడా ఓట్లేశారు. ఈడీ, సిబిఐ కేసులు ఉన్నాయి కదా. 30 కేసులు ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పెట్టుకున్నారు. తెలీదా జ్ఞానం లేదా? ప్రజలు అన్నం తినేవాళ్ళు కదా, వాళ్ళకి ఇంగిత జ్ఞానం లేదా? కుడి చేతికి ఎడం చేతికి తేడా తెలియదా? నోటికి ఏం తింటున్నారో తెలియదా? అటువంటి వాళ్ళు మరి విఘ్నత అంత ఏడిసింది వాళ్ళ జనాలకి. అంటే దాని పాపం ఇప్పుడు ఎంటాడుతుంది అంటారు. అదే నేను చెప్పాను. 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని మొత్తం అమర్ రాజా కంపెనీలు కానివ్వండి, ఇంకా రకరకాల జాకీలు, ఇటువంటి మల్టీనేషనల్ పేర్లు ఉన్న కంపెనీలన్నింటినీ బెదిరించారు. రాష్ట్రాన్ని నుంచి బయటికి పంపించేశారు. కియా కంపెనీ లాంటి అంతర్జాతీయ దిగ్గజాన్ని కూడా ఎంపీ లోకల్గా ఉన్న ఎంపీ గవర్నమెంట్ మాకు వెళ్ళి బెదిరించడం అవన్నీ కూడా చూసాం. కొత్త ఇన్వెస్టర్ ఎవరో కూడా రావడానికి భయపడిపోయే పరిస్థితులు ఏర్పడినాయి. తర్వాత ఐవాష్ కోసం 2019, 2024 మధ్యలో ఉన్న వైసీపీ ప్రభుత్వం దావోస్ వెళ్ళటం, ఊరిని కణితుడి చర్యలకు డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళటమే కానీ ఆంధ్రప్రదేశ్ తాలేపు ఎవడో మొహం తిప్పి చూసినాడు ఎవడో లేడు. ఎవరితో ఏం మాట్లాడాలో కూడా వీళ్ళకి తెలియదు. అటువంటి అజ్ఞానులు ముఖ్యమంత్రిగా, పారిశ్రమల మంత్రిగా వెళ్ళటం, అక్కడికి వెళ్ళి పొరుగు తీశారు, రాష్ట్రం పొరుగు తీశారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు అంటేనే ఒక బ్రాండ్గా తయారైంది. ఆయన ఎక్కడున్నా కూడా ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంటుంది. హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు అనేది పేరు. హైదరాబాద్తో పాటు చంద్రబాబు నాయుడు, మిస్టర్ నాయుడు అనేది ఇంటర్నేషనల్గా బాగా పాపులర్ అయింది. అటువంటి వ్యక్తి కష్టపడి నిద్రహారాలు మన రాష్ట్రానికి, కొత్త రాష్ట్రాన్ని మళ్ళీ మనం డెవలప్ చేద్దామనే తపంతో పనిచేసిన మనిషికి చేసిన వృధా పట్టిసీమ ఇది పోలవరాన్ని అట్లా దుర్మార్గంగా నాశనం చేసేసారా? పుడకబెట్టేసి పనులు చేయకుండా అమరావతి నగరాన్ని పూర్తిగా దుర్మార్గంగా ఇచ్చేసారా? అమరావతిని ముంచేయాలని చెప్పి కృష్ణా ఇక్కడ మన ప్రకాశం బ్యారేజీ పడవలు అడ్డం పెట్టి, లాకులు పెట్టి ఇష్టానుసారం చేశారు. ఎంత అరాచకాలు చేయాలి అంతా చేశారా? రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చేశారా? హత్యలు చేసి డోర్ డెలివరీలు చేయటం, ఇటువంటి శాంతి భద్రతలన్నిటికీ విఘాతం కలిగే పరిస్థితి వచ్చినప్పుడు, ఇంకోటి అక్కడ ఉన్న యువత అంతా కూడా హైదరాబాద్కు, బెంగళూరుకు వలసలు వెళ్ళిపోయారు. స్థానికంగా మానవ వనరుల లభ్యత అనేది ఇదయింది, స్కేర్సిటీ ఉంది. అలాగే అమరావతి నిర్మాణానికి మన ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వచ్చే లేబర్గా వచ్చే కార్మికులందరూ కూడా వెళ్ళిపోయారు. కార్మికులు అక్కడ కన్స్ట్రక్షన్ రంగం అంతా కుదేలైపోయారు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ కొత్తగా రాష్ట్రం వచ్చి 6 నెలలు అంటే కొంతమందికి అమ్మో 6 నెలలు అయింది ఇంకేం చేయలేదనే తపన కొంతమందికి ఉంటుంది. ఒక రకంగా చూస్తే 6 నెలలు అనేది మళ్ళీ సర్దుకుంటూ రావాలి. కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటంటే దూకుడుకి వెళ్ళే మనిషి కాదు మొదటి నుంచి కూడా. ప్లస్ వయసు కూడా కొంత అప్పుడులాగా 96 లాగా ఇవాళ పరిగెత్తేయాలంటే కుదరదు. 96లో కొత్తగా ముఖ్యమంత్రి అయిన టైంలో ఉన్న వేగం వేరు, ఆ రోజు ఆలోచన పద్ధతులు వేరుగా ఉంటాయి. ఇవాళ ఆయన 75 సంవత్సరాల వయసులో పడి ఇవాళ కూడా మరి ఆయన ఒక యువకుడిగానే కష్టపడుతున్నారు. ఎంతైనా వయసు ఉంటుంది. మళ్ళీ అందరినీ తీసుకురావటం, మళ్ళీ అక్కడికి వెళ్ళి కొత్తగా ఆవిష్కరణ చేసుకుంటాం, మా రాష్ట్రం ఇది ఏం పర్వాలేదని చెప్పి చెప్పాలి. ఈ తరుణంలో గత 6 నెలల్లో మీరు కొన్ని ఘటనలు చూస్తే సిఎస్ గారు, ఈ వైసీపీకి చెందిన వాళ్ళు అంతర్జాతీయ ట్రేడ్ ఫెడరేషన్స్ ఉంటాయి, నాస్కామ్ అని, సాఫ్ట్వేర్ కంపెనీస్ అసోసియేషను, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, సిఏఏ అని, ఇటువంటివి కొన్ని ఉంటాయి. వాటన్నిటికీ ట్వీట్లు చేశారు, మీరు రావద్దు, ఇక్కడ పెట్టుబడులు పెట్టవద్దు, ఈ రాష్ట్రం సరైంది కాదు, అది ఇది అని చెప్పి చాలా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేవారు. మనుషులను ఎట్లయితే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంది వైసీపీ, రాష్ట్రాన్ని కూడా వీళ్ళు అంత దుర్మార్గంగా చేశారు. మెయిల్స్ పెట్టారు, ట్యాగ్ చేసి ట్వీట్లు చేశారు, ఎన్ని రికార్డెడ్ ఇదంతా కూడా.
అంత దుర్మార్గమైన దుర్మార్గులు వాళ్ళు, కాలకేయులు, కాలకోట విషం నింపుకున్న దుర్మార్గులు వాళ్ళు. వాళ్ళకి అసలు తల్లి అంటేనే కన్నతల్లి మీదే వాళ్ళకి మమకారం లేని ఎదవలాళ్ళు. ఈ భాష అంటే కొద్దిగా అసాంఘికం అనిపించవచ్చు, కానీ సంస్కారాన్ని ఇదవుతుందేమో కానీ మరి ఆ మాటగా తప్పించి వేరే ఉద్దేశం అనటానికి లేదు వాళ్ళని. అటువంటి ఎదవలు కాకపోతే ఏంటంటే కన్నతల్లి చెల్లిని కూడా వాళ్ళు ఇది చేసిన కళ్ళ ముందు నిదర్శనాలు ఉన్నాయి కదా బాబాయ్, ఇవన్నీ కూడా. కాబట్టి వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ వ్యక్తిత్వాలు అంతా కూడా అదే రకమైన అసాంఘికమైన మనసులు. సో అదే కంటిన్యూ అయింది ఇప్పుడు కూడా, అవుతా వచ్చింది. ఇప్పుడు దావోస్లో కూడా అదే జరిగిందంటారా? అంతేగా, దాన్ని మరి అక్కడ వేసిన విషయం మరి అందరూ స్ప్రెడ్ అవుతుంది కదా విషం చుక్కలు. మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళందరికీ అంతా తొడిసేసి కాదు మేము ఉన్నామని చెప్పాలి. చెప్పేలో వాళ్ళు ఆలోచిస్తారు కదా, వైసీపీ ఏ రకంగా బలంగా ఉందో, వాళ్ళకి ఎంత ఓటింగ్ వచ్చింది, రేపు పొద్దున్న ఎక్స్ట్రా వాళ్ళు ఏమైనా ఇదవుతారు ఏంటనేది వాళ్ళకే ఉంటుంది కదా. ఇప్పుడు అదే అరెస్టులు జరిగి లోపల కనుక వేసి శాంతి భద్రత లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా చేస్తున్నారంటే హుషారు వస్తుంది జనాల్లో. ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ కొంత తప్పడుగులు పడుతున్నమాట వాస్తవం. దోషులను అరెస్ట్ చేయటంలో, దోషుల మీద కఠిన చర్యలు తీసుకుంటంలో పోలీసులు కొంత ఇదిగా తప్పుగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వం తరపు నుంచి కూడా, ప్రాసిక్యూషన్ తరపు నుంచి కూడా వాళ్ళకి బెయిల్ వస్తా అంటే వీళ్ళు చేతగానట్టు చేతులు ముట్లు ఉడిగిపోయినట్టు కూర్చుంటున్నారు. వీళ్ళు చేష్టలు ఉడిగిపోయినట్టు వీళ్ళు ప్రభుత్వం కూడా కొన్ని కేసుల్లో కనపడుతుంది ఆ రకంగా. ఈ అన్నీ కూడా సరిదిద్దుకోవాలి అని అంటే 6-7 నెలల్లో పెద్ద ఇదేం కాదు, టైం ఉంది చేసుకునేది. అంటే ఇప్పుడు జనరల్గా బిజినెస్ వాళ్ళు ఒప్పందాలు రావాలంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. ఆ విషయంలో ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అక్కడ ఫెయిల్ అయింది అని అంటారు. మరి అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏం జరిగింది ఏంటనేది నాకైతే నా దృష్టి వెళ్ళారు, తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ వెళ్ళారు, వాళ్ళు వచ్చిన తర్వాత కానీ మాట్లాడితే తెలియదు ఏం జరిగింది అనేది. ఇంకోటి ఏం జరిగిందంటే అక్కడ వెళ్ళిన తర్వాత మొత్తం పెద్ద పెద్ద కంపెనీలు, బిల్ గేట్స్ లాంటి వాళ్ళందరూ కూడా బాబు గారిని కలవడం చేయడం జరిగింది. వాళ్ళకి చెప్పడం ఈయన అప్పుడు ఐటీ కాదు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొత్తగా వస్తుంది, ప్రపంచం ముందుకు వస్తుంది. అది వీటన్నిటిని ఆయన తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. లోకేష్ని కానీ చంద్రబాబు గారిని కానీ వాళ్ళు ప్రజెంట్ చేయడంలో కానీ చెప్పడంలో కానీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్పినంత మాత్రాన వాళ్ళు గొప్పగా ఉంటే పరిగెత్తుకొచ్చేస్తారు అనేది భ్రమే. అంటే ఆన్ డాక్యుమెంట్ రకరకాల డిపార్ట్మెంట్లు వాళ్ళు చూపించాలి అవకాశాలని, కానీ ఆ విషయంలో కోఆపరేట్ చేయలేదు కొంతమంది అనేది అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఓవరాల్గా భారతదేశంలో చూస్తుంటే సిఎస్ గారు, నేను ఇందాకే వేరే చోట మాట్లాడుకున్నాం గత ఇంపార్టెంట్ వాళ్ళతో. ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్లు వెరీ సబ్స్టాండర్డ్ వాళ్ళు ఉన్నారు. ఇవాళ సమర్థత కలిగిన ఐఏఎస్లు ఐపీఎస్లు కొరత చాలా తీవ్రంగా ఉంది. పేరుకి ఎట్లా వస్తున్నారో తెలియట్లా, ఐఏఎస్లు ఐపీఎస్లుగా వస్తున్నారు. డాక్టర్లు కూడా అట్టగే తయారయ్యారు. ఇవాళ ఎగ్జిక్యూషన్లో ఉండాల్సిన ఐఏఎస్లు ఐపీఎస్లో సమర్థత కొరబడిపోయింది. అట్లాగే ఆశ్రిత పక్షపాతం, కరప్షన్ అనేది చాలా తీవ్రంగా పెరిగిపోతుంది. నిబద్ధత, నిజాయితీలు కొరబడిపోయినాయి, వాళ్ళలో తగ్గుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వాళ్ళ బాధ్యత తీసుకోవాల్సింది వాళ్ళే. ప్రభుత్వం తరఫున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయాలన్నా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన వాళ్ళలో కూడా ఉండాలి. పాలకులు వాళ్ళు కూడా భాగమే. ఆ తప్పులు ఏమైనా జరిగితే జరిగి ఉండొచ్చు మీరు అన్నట్టు. నేనేమనుకుంటానంటే వీళ్ళు వెళ్ళి కనీసం అక్కడ ఒక చెప్పారు, ఆవిష్కరణ ప్రజెంట్ చేశారు. వాళ్ళు ఈ రకంగా అని చెప్పుంటారు. ఏం చెప్పారు ఏంటో మరి 1-to-1 కలిసినప్పుడు ఏం మాట్లాడారు ఏంటనేది వాళ్ళు 24 hours మనకు తెలియదు అనుకోండి. నేనేం యాంటిసిపేట్ చేస్తున్నానంటే భవిష్యత్తులో కనీసం ఆ తెలంగాణకి ఇప్పుడు 1,80,000 కోట్ల దరిదాపుగా వచ్చిన పెట్టుబడులకి ఏమాత్రం తగ్గకుండా, అంతకంటే ఎక్కువగానే ఆంధ్ర రాష్ట్రానికి రాబోయే రోజుల్లో అక్కడ ఎంఓయూలు అనేది కొన్ని రాష్ట్రాలు కంటి తొడుపు చర్యలు, కొన్ని రాష్ట్రాలేమో చేసుకొచ్చిన తర్వాత ఇక్కడికి ఇంప్లిమెంటేషన్, ల్యాండ్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి. చెప్పుకోవడానికి కార్పొరేట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎంఓయూల్లో 20%, 25% వచ్చినా కానీ సక్సెస్ అని అంటారు. అదే అన్ని 100% అవ్వవు, అటానికి వచ్చినాయి అని కూడా కాదంటానికి. కానీ ఇప్పుడు గత 5 రోజుల నుంచి మనం న్యూస్ చూస్తుంటే ఒక్క ఎంఓయూ కూడా ఆంధ్రప్రదేశ్ కనిపించట్లేదు కదా, ఇటు తెలంగాణకు కనిపిస్తున్నాయి. భయంకరమైన ఇది ఉంది అక్కడ. కొత్తగా రావాలంటే ఇప్పుడు విశాఖపట్నం అనేది టోటల్గా పొల్యూట్ చేసేసారు వీళ్ళు 19-24 మధ్య. డెస్టినేషన్ ఎక్కడికి రావాలి వాళ్ళు? ఏదో ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక చూపించాలి కదా. ఇప్పుడు పోర్ట్లన్నీనేమో అదానికి తాకట్టు పెట్టేశారు, ఎస్సీజెడ్లన్నీనేమో వాళ్ళు లాగేసుకున్నారు. ఇప్పుడు కాకినాడ సీపోర్ట్ని చూసాం కదా, కాకినాడ సీపోర్ట్లో ఎస్సీజెడ్ నాళ్ళు పెట్టుకుని మొన్న పంచాయతీ చేసుకుని పోర్ట్ ఏమో అతనికి బాధితుడని కేవీరావుకి ఇచ్చేసి ఎస్సీజెడ్ను వాళ్ళు లాగేసుకున్నారంట. ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చేటప్పుడు ఎస్సీజెడ్లో అయితే వాళ్ళకి కొన్ని రాయితీలు, సౌలభ్యాలు ఉంటాయి. మరి వాటిని కూడా వీళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి ప్రభుత్వం.
ప్రభుత్వం కొన్ని విషయాల్లో తప్పటడుగులా లేకపోతే ఎందుకు జరుగుతుందో కానీ ఒక నాబోటి వాళ్ళు అందరూ కూడా మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా పెదవిరిచేటట్టు పరిపాలన ఉందనేది కనపడుతుంది మనకి. అంటే ఇప్పుడు దావోస్ వైపు చూస్తే కనుక జనరల్గా చంద్రబాబు నాయుడు గారి టాలెంట్ కానీ ఆయనకున్న బ్రాండ్ ఇమేజ్ కానీ చూస్తే ఏదో ఒక పెద్ద స్థాయిలో ఒప్పందాలు జరుగుతాయని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే ఉంటుంది అనుకుంటున్నాను నేను. తప్పకుండా ఏదైనా సడన్గా ఒక బజ్ క్రియేషన్ వస్తుందేమో అని అనుకుంటున్నాను. ఇక్కడ ఏదో ఒకటి పెద్ద ప్రాజెక్టే ఒకటి రావచ్చు అని. గతంలో ఇంకోటి ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారికి 14-19లో ఉండే హెల్పింగ్ హ్యాండ్స్ మంచి మంచి అడ్వైజర్స్గా ఉండి లేకపోతే ఆయన టీంలో మెంబర్లుగా మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ టీం వర్క్ నాకు కనిపించట్లా. అటు లోకేష్ టీంలో కానీ చంద్రబాబు గారి సీఎంఓలో కానీ చాలా పేలవం కనపడుతుంది. ఆయన పర్సనల్ టీంలో కానీ ఆయన పర్సనల్ సిబ్బంది విషయంలో నేను చాలా మైన్యూట్గా చూస్తున్నా. నాకేమో అక్కడ పనులు లేవు కానీ బట్ నేను అబ్జర్వ్ చేస్తున్నా, ఇంట్రెస్ట్ కోసం చూస్తున్నా. చాలా పేలవంగా ఉన్నమాట వాస్తవం.